రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడమే జగన్ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు రేపేందుకు అంబటికి పరామర్శ యాత్ర చేస్తారా అంటూ ప్రశ్నించారు. అది పరామర్శ యాత్ర కాదు, పిచ్చి యాత్ర అని అనగాని ఫైర్ అయ్యారు. గతంలో జగన్ కాన్వాయ్ కింద పడి చనిపోయిన సింగయ్యను ఎందుకు పరామర్శించలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ నిలదీశారు. మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడినందుకు పరామర్శ, ఎదురు వాళ్ళని అమ్మనాభూతులు తిట్టినందుకు వెళ్ళి వాళ్ళని అభినందించడం యాత్ర. దాని తర్వాత ఏమైనా పరిణామాలు జరుగుంటే దానికి కూడా మీకు పోలీసు వారు ఎంతమంది వెళ్ళమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. మీరు ఉదయాన్నే మద్యం దాగినటువంటి వాళ్ళందరినీ కూడా మీ తోడు వేసుకుని అంత విచ్చలవిడిగా ఈరోజు గుంటూరు, ఎందుకంటే మా గుంటూరు ప్రాంతం ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది. పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. అలాగే ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు, ఈ పునర్నిర్మాణం వైపు చూస్తూ ఉన్నారు, ఒక సుపరిపాలన వైపు చూస్తూ ఉంటే అది డిస్టర్బ్ చేసే విధంగా ఈరోజు ఈ యొక్క దండయాత్రలాగా మీరు వెళ్ళటం నిజంగా బాధాకరం. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇతని గతంలో ఒక యాత్రకు వెళ్ళారు, అంటే 2-3 సార్లు. ఒకటేమో మ్యాంగోస్కి ధరల ఇచ్చిన తర్వాత కూడా ధర లేదని చెప్పుకోవడానికి చూపించుకోవడం కోసం పోయారు. దాని ముందు ఈ టొబాకో కోసం పోయారు. అలా అప్పుడప్పుడు అలా కనపడేటువంటి ధరలాగా వస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టిపోతూ ఉన్నారు. మరి వారి యాత్రలో ఆ రోజున ఇదే ప్రాంతానికి చెందిన సింగయ్య చనిపోవడం జరిగింది. మరి అతన్ని పరామర్శించడానికి పోలేదే? అతనికి పోనీ మీ పెద్ద నాయకుడిని వెళ్ళారా? అంటే ఎక్కడైతే కులాల మధ్య చిచ్చు పెట్టగలమో, మతాల మధ్య చిచ్చు పెట్టగలమో అక్కడ మాత్రమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అనిశ్చితమైన వాతావరణం క్రియేట్ చేయడమే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ యొక్క పిచ్చి యాత్ర.